మంచోళ్ళ మీద. ఎందుకంటే నోటుకో కొట్టుకో ఒకడు మంచోడు కొడతాడు, అలాగే మంచోడు పుట్టాడు, మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. కులాలను రెచ్చగొట్టేవాళ్ళు, మతాలను రెచ్చగొట్టే రాజకీయ దుర్మార్గులు వీళ్ళేంటంటే ఒకడే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ దేశంలో. అర్థమైందా? దేశానికి దేవుడైనా ఏదైనా దేశానికి రక్షకుడైనా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆయన కష్టపడుతున్నాడు. ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ సృష్టించాలి. అందుకు కారణంగా అంతకుముందు మన హైదరాబాద్లో ఇంటి మీద దాడి చేశారు, చోరికిపోయారు. ఇప్పుడు ఏంటి ఎవరో శ్రీకాకుళం నుంచి వచ్చాడంట, వాడు వచ్చి కారు అద్దాలు పగల కొట్టి 20 నిమిషాల దాకా ఆఫీసులో ఉండి సిబ్బంది మీద కూడా దాడి చేసి, ఆఫీసు మీద దాడి చేసి ఇన్ని అవాంతరాలు సృష్టించాడు. వాడికి అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద కక్ష కట్టారు అనుకోవచ్చా సార్? కక్ష కట్టారు ఏముంది, సమాజంలో నూటికో కోటికో ఒకడు ఇద్దరు మంచోళ్ళు పుడతారు. అర్థమైందా? అలాగే ఈయన పుట్టాడు దేశం కోసమో, ప్రజల కోసమో, ధర్మం కోసమో కష్టపడుతున్నాడు. కొన్ని కుల శక్తులు, కొన్ని మత శక్తులు, కొన్ని రాజకీయ దుర్మార్గులు ఎందుకంటే అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు ఇదే తపన. ఎందుకంటే ఇంత అంత ఫండ్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను జనసేన ఆయన సిద్ధాంతాలు ఆయన ఇది నచ్చి నేను ఆయన అభిమాని అయ్యా. అయితే మేము ₹1 తీసుకోం, అర్థమైందా? మా రూపాయి ఖర్చు పెట్టుకోం. వేరే పార్టీలు ఏంటంటే కొంతమందికి ప్రజలకి వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ ఇచ్చి ఇదిగో ఇట్లాంటి గొడవలు చేపించుతారు, ఇట్లాంటి అవాంతరాలు సృష్టిస్తాలు చేస్తుంటారు. దయచేసి ఇట్లాంటివి చేయకండి. అర్థమైందా? ఆయన ఏంటంటే ప్రజల కోసం పుట్టాడు, అర్థమైందా? ప్రజాసేవ చేస్తున్నాడు, దేశం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఉదాహరణకు ఆయన శాఖలు ఆయన ఏది కోరి తీసుకున్నాడు? ఒక గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, పంచాయతీరాజు, డిప్యూటీ సీఎం ఎందుకు తీసుకున్నాడు? ఇంతకుముందు మీకు తెలుసు మీడియాకి. అలా ఏ మంత్రి అయినా పనిచేశాడా? అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, పేద ప్రజలకు సేవ చేస్తున్నాడు, అడగంగానే ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఎందుకంటే ఈయనకు అడ్డు రావాలి, ఈ పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలి అనే ప్రయత్నంలో ఈరోజు ఆఫీసు మీద దాడి చేశారు. కానీ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఆడు ఏ పార్టీ అయినా, ఎంతటి గట్స్ ఉన్న రాజకీయ నాయకుడైనా వాడు ప్రాణాలతో బతకనివ్వం, వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తాం. కబడ్దాలు చెప్తున్నాము. ఎవరు చేయించాలనుకుంటున్నారు సార్? ఇది ఎవరు ఉంటారు, కొంత ఇప్పుడు కులాల పిచ్చినా కొడుకులు ఉంటారు, కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొట్టి చూస్తున్నారు కదా వాళ్ళని బెటర్ ఉంది, రాజకీయాలను రెచ్చగొడతారు. దయచేసి ఒక మంచి రాజకీయ నాయకుడు, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన. ఎందుకంటే పేదల కోసం సేవ చేస్తున్నాడు. ఇవాళ ఏనాడు అడవుల్లో ఆ డోర్లు కట్టుకొచ్చేవారు, ఇవాళ రోడ్లు వేపిస్తున్నాడు, కరెంట్లు వేపిస్తున్నారు, నీరు వేపిస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. రోడ్డు మీద ఏది మన సోషల్ మీడియాలో చూసి మాకు ఇది కావాలి అంటే ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నాడు. అట్లాంటి వాడు ఎవడైనా ఎప్పుడైనా ఉన్నాడా? వ్యక్తిగతంగా చెప్తున్నా, రాజకీయ నాయకులే కాదు, కుల సంఘాలు కాదు, మత సంఘాలకు కూడా చెప్తున్నాం, మీ వ్యక్తిగతంగా మీరు ఎవరికైనా సేవలు చేస్తున్నారా? ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్, ఆయన వ్యక్తిగతంగా సేవలు చేస్తున్నాడు, దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలో కష్టపడుతున్నారు. అట్లాంటి ఆయనకి సపోర్ట్ చేయండి, సహకరించండి ప్లీజ్, రిక్వెస్ట్. కానీ ఆయన ఆఫీసుల మీద, ఆయన మీద దాడి చేయాలని చూస్తే మాత్రం ఏ ఒక్కడో బతికి బట్ట కట్టలేడు భూమి మీద. వాళ్ళ బతుకులు సర్వనాశనం చేస్తాం. ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా. అంటే వైఎస్ఆర్ పార్టీనే దాడులు చేయించని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? నేను వైఎస్ఆర్సీపీ చేసిందా లేకపోతే వేరే చేసిందా నేను ప్రాణం, అర్థమైందా? అది నిర్ధారణ జరుగుతాయి, సీసీ ఫుటేజ్ ఉంటుంది అవన్నీ. ఎందుకంటే మనకేదో వైఎస్ఆర్సీపీ ఏ కాదా అనేది కాదు, మేము జన సైనికులు, సాక్ష్య ఆధారాలతో నిరూపిస్తాం ఏదైనా. అంతేకాని మనం ఉట్నే తొందరపడకూడదు. ఒకవేళ మాలో ఎవరైనా తప్పు చేసినా వాడిని పక్కకు తప్పిస్తాం, శిక్షిస్తాం. అర్థమైందా? టీడీపీ చేసిందా లేదా వాళ్ళు చేస్తారు వీళ్ళు ఉట్నే మనం నిందలు మోపొద్దు. అది త్వరలోనే రిపోర్ట్ వస్తుంది. వాడిని పట్టుకున్నారు, ఆల్రెడీ జైలుకి తీసుకెళ్లారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి మీకు కూడా ఒకటి చెప్తున్నా, మంచి వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ మంచి పని చేశాడు అనుకో జగన్, అతను కూడా సపోర్ట్ చేద్దాం. అంతేగాని తెల్లారులెగితే అమ్మ రౌడీ విజాలు, రాజకీయాలు, దుర్మార్గాలు, అక్కడ పోయి ఆ ఊర్లో ఆ కులాన్ని రెచ్చగొట్టి మన కొన్నాళ్ళు ఆగండి. ఒక 5 ఏళ్ళు మీరు చేశారు, ఒక 5 ఏళ్ళు వీళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తారో చూడండి. అంతేగాని ఆఫీసుల మీద దాడి చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్తున్నా. మానుకోండి. ఇంకా మొన్నటిదాకా లడ్డు కెమికల్స్ కలిపారు, అవి ఇవన్నీ తెలిసింది, ఛార్జ్షీట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అన్నీ ప్రూఫ్ అవుతున్నాయి. ఇంకా వేరే మెయిన్ క్యాండిడేట్ కూడా చూపించారు. అట్లాంటిది ఇప్పుడు పైన కూడా వేరే పంపించారు, అవన్నీ వస్తాయి. ఈ లోపల ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇంకా తొందరపడుతున్నారు? ఇప్పుడు పట్టుకుంది దొర, దొరికింది దొంగ.
అర్థమైందా? పట్టుకున్నది దొరికింది దొంగ. కానీ దొంగ ఏం చేస్తాడు? ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తాడు ఏదో రూపంగా. అలా వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. 100% వాళ్ళు దొంగలు దొరికారు, పట్టుకుంటారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. జనసేన ఉద్యమ కార్యక్రమంలో భాగంగా మెంబర్షిప్